Hey guys, once again welcome back to our channel that is IN Nearby. సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టీఎస్పీసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయితే చూద్దాము. సో దీని రిలేటెడ్ ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది 20 జూలై 2024కి అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. సో అదే లైక్ అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో దానిలో మొత్తం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఏ డేట్స్న ఏ యాక్టివిటీస్ అనేది అవుతుంది మనమైతే మొత్తం చూద్దాం ఇన్ ద ఫర్దర్ వీడియో. సో ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈజ్ యూస్ఫుల్. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైతే లైక్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియో, సో దట్ వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 ఫర్ ది లైక్ కౌన్సిలింగ్ ఆఫ్ టీఎస్పీసెట్ 2024 ఫర్ ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ అండ్ ఎం ఫార్మడీ అనమాట. సో మనం ఇక్కడ అన్ని చూద్దాం లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బోత్ టీఎస్పీసెట్ క్యాండిడేట్స్ అండ్ గేట్ క్యాండిడేట్స్. తర్వాత లైక్ ఏ డేట్స్న మనకి ఏ షెడ్యూల్ అనేది వాళ్ళు లైక్ మెన్షన్ చేసిరు. సో అవన్నీ చూద్దాం. సో వీడియోని అయితే లైక్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి టు గెట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి అప్డేట్స్ లైక్ టీఎస్పీసెట్ 2024 గురించి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం వితౌట్ ఎనీ డిలే. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే స్టే ట్యూన్గా అయితే ఉండండి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ టీఎస్పీసెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ద గేట్ ఆర్ జీపాక్ట్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ 2022, 23 and 2024 and TSPSET 2024 qualified and eligible candidates are informed to attend TSPSET web counseling for admission to ME, MTech, MArch, M Pharmacy and లైక్ ఎం ఫార్మాడీ ప్రోగ్రామ్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో ఇక్కడ వచ్చేసి మనకి పీసెట్ క్యాండిడేట్స్కి అయితే 2024 యొక్క లైక్ వ్యాలిడ్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి ఫ్రమ్ హూ ఆర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గెటింగ్ అడ్మిషన్ బై యూజింగ్ ది టీఎస్పీసెట్ స్కోర్ అనమాట. అండ్ గేట్స్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు లాస్ట్ 3 years నుంచే ఉన్న స్కోర్స్ లైక్ అకాడమిక్ ఇయర్ 22, 23 and 2024 ఒక స్కోర్ కార్డ్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది టు గెట్ ద లైక్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో మీ దగ్గర ఈ కార్డ్స్ లైక్ ర్యాంక్ కార్డ్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు గేట్. సో మీకు సేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది, లైక్ వేరేది ఏమి ఉండదు. గేట్ వాళ్ళకి లైక్ దే హ్యావ్ టు గో విత్ గేట్ ఇన్ఫర్మేషన్ అండ్ టీఎస్పీసెట్ వాళ్ళకైతే ఈ టీఎస్పీసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఆ ఫామ్ వచ్చేసి మనకి లైక్ 30 జూలై 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫర్దర్ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ దే షుడ్ సాటిస్ఫై ది అడ్మిషన్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిలేటెడ్ గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 153 బిసైడ్ సాటిస్ఫైయింగ్ ది eligibility criteria of the respective university and should be prepared to pay the tuition fee as applicable. సో మీకు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇంకా మిగిలింది మీరైతే కాలేజ్లో కట్టుకోవాలని ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఫర్ గేట్ ఆర్ జీప్యాక్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ది టీఎస్పీసెట్ క్యాండిడేట్స్. సో దీన్ని కానీ మనమైతే ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో అయితే మాట్లాడుకున్నాము. సో మనకి గేట్ వాళ్ళకైతే సీట్ ప్రిఫరెన్స్లో అయితే ముందు ప్రిఫర్ చేస్తారనమాట. సో వాళ్ళకి సీట్ అలాట్ అయినాక ఏమైనా సీట్ మిగిలితే పీసెట్ వాళ్ళకైతే లైక్ అలాట్ చేస్తారు. సో సేమ్ పాయింట్ దే ఆర్ ఆల్సో హియర్ టెల్లింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి, దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. నో సపరేట్ కాల్ లెటర్స్ ఆర్ సెండ్ టు ది ఇండివిజువల్ క్యాండిడేట్. సో మనకి సపరేట్ కాల్ లెటర్స్ కానీ ఇంకా అడ్మిట్ కార్డ్స్ కానీ ఇట్లా పంపించారు మనకు పర్సనల్గా. ఇదే అనమాట మీకు వెబ్ కౌన్సిలింగ్కి కాల్. సో దీన్ని అయితే మీరు మంచిగా చూడండి. సో రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీరు అటెండింగ్ ఆఫ్ ది వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఎ సీట్ ఇన్ ఎనీ కాలేజ్. సో మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్లో అటెండ్ అయిన మాత్రాన మీకైతే సీట్ అనేది కన్ఫామ్గా లైక్ గ్యారంటీ అయినట్టు కాదు. దానికి డిఫరెంట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఫర్దర్ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్లైన్ అట్ given.com. సో ఈ వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాం అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాం. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మనం వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాం. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ దేర్. అండ్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోతే యూ కెన్ జాయిన్, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 30 జూలై 2024 అయితే స్టార్ట్ అవుతుంది అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి 9th August 2024. సో ఈ డేట్స్ మధ్యలో మీరైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని అయితే నింపి మీరైతే వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయిపోవచ్చు, బోత్ ఫర్ ది టీఎస్పీసెట్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ది గేట్ క్యాండిడేట్స్. అండ్ ఫర్నిష్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. సో మీరైతే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మీరైతే ఫిల్ చేయాల్సింది ఉంటుంది అకార్డింగ్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, నాన్ రిఫండబుల్ ప్రాసెస్ ఫీ అయితే మీరు పే చేయాలి ఫర్ అదర్ కేటగిరీస్ లైక్ నార్మల్ కేటగిరీస్ of like OC and BC candidates should be paid a like non-refundable fees of 1200 anamata. So registration fee 1200 and
రిజర్వ్ కేటగిరీ ఉంటారు కదా, లైక్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. సో వాళ్ళకైతే వచ్చేసి ఇక్కడ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ 600 అయితే పే చేయాలి ఫర్ సర్టిఫికేట్ వెబ్ కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సో అది అయితే మనం ఆన్లైన్లో పే చేసుకోవాలి ఇన్ లైక్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనమాట. ఫేవర్ టు ది సెక్రటరీ TGCHE అనమాట. సో ఇదే మనకి ఫైనల్గా మనం దీని గురించి అయితే చాలా రోజులు అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం షెడ్యూల్ అయితే A to Z వాళ్ళు ఇచ్చారు. ఏ డేట్స్లో మనం ఏ యాక్టివిటీస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ సైడ్ హెడింగ్లో చూడొచ్చు షెడ్యూల్ ఫర్ TSPSET 2024 అడ్మిషన్. సో మొత్తం షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు దట్ ఈస్ 20 జూలై 2024కి అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఆన్లైన్ లైక్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనమాట. సో ఈరోజు ఈ సంవత్సరం కూడా మనకి ఈ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మనం మన డాక్యుమెంట్స్ ఫోటో అయితే తీసుకొని పెట్టుకోవాలి ముందే. మనం ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్ అయితే చెప్పినాం. సో అదైతే మీరు అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకి 30 జూలై 2024 టు 9th ఆగస్ట్ 2024 మధ్యలో అయితే ఉంటుంది. సో అకార్డింగ్లీ చూసుకుని అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి విత్ పేడ్ ది రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ ఇక నెంబర్ 3 చూడొచ్చు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో మీకు ఏమన్నా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే లైక్ NCC కానీ, క్యాబ్ కానీ, PH కానీ, స్పోర్ట్స్ కానీ మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాలి అకార్డింగ్లీ. బికాస్ ఈ సర్టిఫికేట్స్ మీరు అయితే ఫిజికల్గా అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. మనకి సెంటర్స్ అలాట్ చేస్తారు. సో దాని అకార్డింగ్లీ మనకి ఏ రోజున ఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. సో మీరైతే అప్పుడు వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసిన టైంలో వెళ్ళి మీ సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉంటే ప్లీజ్ డూ యూస్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్. బికాస్ ఇది మీకు ఒక లైక్ బిగ్ రోల్ ప్లే చేస్తుంది టు గెట్ ద సీట్ ఇన్ ద డిజైర్డ్ కాలేజ్ అండ్ డిజైర్డ్ స్పెషలైజేషన్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 1st 8 2024 టు 3 8 2024. సో 1st ఆగస్ట్ 2024 టు 3 ఆగస్ట్ 2024 మధ్యలో అయితే ఈ సర్టిఫికేట్ అయితే మీరు వెరిఫై చేయించుకోవాలి ఫిజికల్గా వెళ్ళి అక్కడ లైక్ వాళ్ళు పెట్టిన సెంటర్ కార్డ్ అయితే. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో మీ వెరిఫైడ్ లిస్ట్ అయితే వస్తుంది. మీ లైక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్ని కరెక్ట్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ ఈమెయిల్కి అయితే వాళ్ళు మెయిల్ చేస్తారు. సో అప్పుడప్పుడు మీరైతే మెయిల్ చెక్ చేస్తూ ఉండాలి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళు మీకు మెయిల్ చేసి మళ్ళీ లైక్ రీఅప్లోడ్ చేయమని వాళ్ళు అయితే అడుగుతారు. సో అది వచ్చేసి మనకి 10/8/2024. సో 10th ఆగస్ట్ 2024కి అయితే ఈ యాక్టివిటీ జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ phase 1. సో మీరైతే వెబ్ ఆప్షన్కి అయితే లైక్ ఎలిజిబుల్ అయిపోతారు వన్స్ యువర్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ డన్. సో మీరైతే లైక్ వెబ్ ఆప్షన్ అయితే 12th ఆగస్ట్ 2024 అండ్ 13 ఆగస్ట్ 2024 ఈ 2 డేట్స్లో అయితే పెట్టుకోవచ్చు. సో అందుకే మీరైతే మీ కాలేజ్ లిస్ట్ అండ్ స్పెషలైజేషన్ లిస్ట్ అయితే ముందే ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీకు ఆ టైంలో హరీ లేకుండా ఎర్రర్ లేకుండా అయితే వెబ్ కౌన్సిలింగ్ అయితే పెడతారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు 6th వచ్చేసి మనకి ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ phase 1. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు ఏదన్నా లైక్ తప్పు చేస్తే దానికి ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది నెక్స్ట్ రోజు, దట్ ఈస్ 14th ఆగస్ట్ 2024. సో ఆ రోజు అయితే మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ని అకార్డింగ్లో అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7th వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ phase 1. సో ఎవరికైతే ఏ కాలేజ్ మనకి phase 1లో లైక్ అలాట్ అవుతుంది కదా, సో వాళ్ళ లిస్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ రిలీజ్ చేస్తారు. అది వచ్చేసి మనకి 17th ఆగస్ట్ 2024. సో మీరైతే అకార్డింగ్లీ చూసుకోవచ్చు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది డ్యూరింగ్ 17th ఆగస్ట్ 2024. అండ్ నెంబర్ 8 వచ్చేసి ఇదే మనకి లాస్ట్ లైక్ ప్రాసెస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో రిపోర్టింగ్ అండ్ ది కన్సర్న్ కాలేజ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసీవ్డ్ ఇఫ్ ఎనీ. సో మీకు లైక్ ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినాక మీరైతే ఫీజ్ రీంబర్స్మెంట్ కట్ అయినాక మనీ ఉంటాయి కదా, అదైతే పే చేయాలి. సో ఆ రిసిప్ట్ అండ్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోపోవాలి. మీకైతే లైక్ phase 1లో ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుంది కదా, సో అక్కడ అయితే మీరు ఫిజికల్గా వెరిఫై చేయించుకోవాలి. అండ్ మీ సీట్ అనేది మీరు లైక్ బుక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు వెళ్ళకపోతే సీట్ అనేది ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో. సో దీని టైం వచ్చేసి మనకి 18th ఆగస్ట్ 2024 టు 21 ఆగస్ట్ 2024. సో ఈ డేట్స్ మధ్యలో అయితే మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి మీకు వచ్చిన phase 1 కాలేజ్లో అయితే. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మెన్షన్ చేసిర్రు. సో అది చూద్దాం. ద క్యాండిడేట్ షుడ్ బీ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ. నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో మీరైతే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే బిలాంగ్ అయి ఉండాలి ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే. నెక్స్ట్ నెంబర్ 3 ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్కి అయితే మీరు లైక్ సాటిస్ఫై చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్డర్, దట్ ఈస్ జియో.
ఇక్కడ డేట్ అండ్ నెంబర్ అయితే ఇచ్చారు, అకార్డింగ్లీ అయితే చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ సెక్యూర్ నాట్ లెస్ దాన్ 50%. సో మీరు ఒకవేళ లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి అయితే చూజ్ చేసుకోవాలనుకుంటే మీ మినిమం పర్సంటేజ్ వచ్చేసి 50% ఉండాలి ఫర్ నార్మల్ కేటగిరీస్, అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 45% ఉంటే చాలు. అండ్ ఒకవేళ మీరు ఫార్మసీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీకు మినిమం 55% అయితే ఉండాలి ఆఫ్ టోటల్ మార్క్స్ ఫర్ ది నార్మల్ కేటగిరీ, అండ్ ఫర్ రిజర్వ్ కేటగిరీకి అయితే లైక్ 50% ఉంటే చాలా అనమాట. సో ఇది అకార్డింగ్లో అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అది ఫిజికల్ వెరిఫికేషన్కి ఏ సెంటర్ అయితే అలాట్ చేసారు కదా, సో అదైతే చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు నంబర్ సి వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, దట్ ఈస్ క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ ఆర్ స్పోర్ట్స్. సో మీకు ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి, సో దట్ మీరు ఎలిజిబుల్ అయిపోతారు ఫర్ ది స్పెషల్ కన్సెషన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బుక్ ద స్లాట్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు అవాయిడ్ గ్యాదరింగ్ ఆఫ్ మెనీ క్యాండిడేట్స్ అట్ ది సేమ్ టైమ్ ద హెల్ప్ లైన్ సెంటర్. సో ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ వచ్చేసి అన్నిటికీ ఒకటే ఉంది, దట్ ఈస్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ. సో మీరైతే మీ సర్టిఫికేట్ పట్టుకొని అయితే ఈ అడ్రస్కి అయితే వెళ్ళాలి ఫర్ వెరిఫికేషన్ అనమాట. సో ఇక్కడ 1 to 3 మధ్యలో అయితే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది, అండ్ డిఫరెంట్ డేట్స్ని అయితే మనకు డిఫరెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో 1 ఆగస్ట్కి వచ్చేసి మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదే రోజు మళ్ళీ క్యాప్ సర్టిఫికేట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2 2 ఆగస్ట్ వచ్చేసి మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే పోవాలి స్లాట్ బుక్ చేసి, అండ్ నంబర్ 3 ఆగస్ట్కి అయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే చూసుకోవాలి. సో అకార్డింగ్లీ చూసుకోండి మీ దగ్గర అయితే ఏ సర్టిఫికేట్ ఉంది అండ్ ఏ డేట్స్న మీరు అయితే బుక్ చేసుకొని ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. సో అకార్డింగ్లీ అయితే చూసుకొని అయితే వెళ్ళండి. అండ్ గైస్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ అది రెడ్ కలర్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ. నోట్ స్కాన్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్ అండ్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 500 KB. సో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది మనకి ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలి, దట్ టు ఇన్ ద JPEG ఫార్మాట్. సో ఆ ఫార్మాట్లో అయితే మీరు పెట్టుకోండి, అండ్ మనకి ఫైల్ సైజ్ వచ్చేసి 500 KB తక్కువే ఉండాలి. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి, ఒకవేళ ఆ సైజ్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ వేరే ఫార్మాట్లు ఉన్నా కానీ అదైతే అప్లోడ్ కాదు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి, అందుకే ఇక్కడ రెడ్ కలర్లో అయితే మెన్షన్ చేసిర్రు. సో యూ షుడ్ బి కాషస్ రిగార్డింగ్ యువర్ సర్టిఫికేట్స్ అనమాట. సో గైస్ ఇదే రిగార్డింగ్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ phase 1 ఫర్ ది TSPSET 2024. సో గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై అయ్యి వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో షెడ్యూల్స్ ఆర్ అవుట్ ఆల్రెడీ. అండ్ గైస్ ఇట్లానే మనమైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం రిగార్డింగ్ TSPSET 2024 వితౌట్ ఎనీ డిలే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే హిట్ చేసుకోండి, సో దట్ ఏదన్నా ఫర్దర్ వీడియోస్ వస్తే మీకైతే డిలే కాకుండా నోటిఫికేషన్ డైరెక్ట్ వస్తుంది, సో దట్ యూ క్యాన్ సీ ద వీడియో ఫ్రమ్ నోటిఫికేషన్ బార్ ఇట్ సెల్ఫ్. అండ్ గైస్ నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. సో అందులో మనకి ఏ సర్టిఫికేట్స్ అనేది మనకి అవసరం డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ అండ్ ఫామ్ ఫిల్లింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో లెంత్ అనేది చాలా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం సర్టిఫికేట్స్ గురించి అయితే చూద్దాము. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెబ్ కౌన్సిలింగ్.